హాయ్ ఫ్రెండ్స్, అందరికీ బాగున్నారా? మేము బాగున్నామండి. మాది భువనగిరి జిల్లా వరిగొండ మండలం ఎదరగూడెం గ్రామం నుంచి 10 మీటర్ రోడ్ అండి. ఇప్పుడు చూపించేది మీకు ఒకసారి చూడండి. మీరు చూస్తే నైట్ వర్షం పడిందండి. పడినందుకు అసలు మాకు రోడ్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్షానికి అసలు ఈ రోడ్డు ఉందా లేకపోతే సముద్రమా చెరువా అని కనబడకుండా మరి ఘోరంగా ఉందండి. ఒకసారి కింద చూపించు, వాళ్ళకి మళ్ళీ చూపించు. ఇదంతా చూడండి, అవి అక్కడ దాకా అదంతా అదే. బ్యాక్ సైడ్ చూపించు, అది కాలువ వాటర్. ఇక్కడ ఇదండి మా రోడ్డు పరిస్థితి. ఇలా ఉంటుంది. రాజకీయాలు మారుతున్నాయి, ఎమ్మెల్యేలు మారుతున్నారు, ఎంపీలు మారుతున్నారు, సీఎంలు మారుతున్నారు, అందరూ మారుతున్నారు. మా ఊరికి మాత్రం ఏ రోడ్డు రాదండి. ఎన్ని రోడ్లు, నేను పెళ్ళైన అది 9 ఇయర్స్ అవుతుంది. 9 ఇయర్స్ ముందు కూడా వాళ్ళకి అసలు రోడ్ లేదంటే మా విలేజ్ వాళ్ళకి కూడా. వాళ్ళు వెళ్తున్నారు, మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళు హామీలు ఇస్తారు. ఎంతకైనా సరే రావట్లేదు రోడ్డు మాకు ఇక్కడ. ఓట్లకు మాత్రం మా ఊరికి మనం లైన్ కట్టండి. ఎవరైనా సరే సర్పంచ్ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీలు కానీ, వాళ్ళ కింద పనిచేసే పిఏలే సరే లైన్ కడతారు. ఓట్ల కోసం వచ్చి మేము రోడ్ల గురించి అవసరం రాదా? ఇప్పుడు మాకు ఇక్కడ నుంచి స్కూల్ బస్ వెళ్ళాలి. 2 స్కూల్ బస్సు, ఒకటి భువనగిరి స్కూల్ బస్సు, ఒకటి వరిగొండ స్కూల్ బస్సు, 2 రావాలి మాకు మా ఊళ్ళకి. ఆ 2 స్కూల్ బస్సెస్ ఇలాగే ఉంటే రోడ్డు పరిస్థితి వాళ్ళు రామని చెప్తున్నారు. మా పిల్లల్ని ఎక్కడ చదివించుకోవాలి మేము? బస్సెస్ రాకపోతే మేమంటే నడుచుకుంటూ వెళ్తాం. పిల్లలు నడవగలుగుతారా? లేదు కదా. మాకు ఒక్క రోడ్డు అనేది కొంచెం చేస్తే మీరు మాకు బాగుంటుందండి. ప్రెగ్నెంట్ లేడీస్ అయినా సరే ఈ రోడ్డు నుంచి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అండి. ఎందుకంటే నేను ఫేస్ చేసే ఆ ప్రాబ్లము. నేను 2 ఇయర్స్ బ్యాక్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నాకు పెయిన్స్తోనే మా ఆయన బండి మీదే వెళ్ళాను. ఏ వెహికల్ రాక మాకు ఆ బండి మీదే నొప్పులతో హాస్పిటల్ వరకు వెళ్ళాల్సి వచ్చింది. ఆ రోజు ఆపరేషన్ కూడా అయ్యింది నాకు. కొంచెం అయితే మా హెల్త్ ఇష్యూస్ కూడా పాడయ్యేవి. ఇక్కడ చూపిస్తాను మీకు. ఇదంతా ఇవన్నీ వాటర్. చిన్నపిల్ల ఇంట్లో సముద్రంలో వాటర్లో డ్యాన్స్ చేయొచ్చు, స్విమ్మింగ్ కొట్టుకోవచ్చు, అలా ఉంది. లోపలికి వద్దు, లోపలికి వెళ్ళిపోతున్నా. నిజంగా లోపలికి వెళ్ళిపోతున్నా. చూడండి ఇక్కడ ఇంకా మరి ఘోరంగా. మా ఆయన బండి అయితే ఇంట్లో నుంచి రాదండి. సైలెన్స్లో మొత్తం మునిగిపోతుంది, ఖరాబే అవుతుంది. అక్కడ వరకు ఉంది రోడ్డు. కొంచెం మీ వీడియోని అందరూ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో కొంచెం మాకు ప్రభుత్వం వరకు వెళ్ళిందంటే మా ఊరికి రోడ్ వస్తుంది ఒక చిన్న హోప్ ఉందండి. ఏంటంటే ఇంకా మేము ఇలాంటి వీడియోస్ తీయకుండా ఉన్నామనుకోండి, మాకు ఇంకో 20 ఏళ్ళు కాదు 30 ఏళ్ళైనా సరే మాకు రోడ్ రాదండి. అందుకే చెప్తున్నా, కొంచెం ఈ వీడియోస్ అనేది షేర్ చేయండి. చాలా వరకు చాలా విలువైన, ఎంత అంటే అంత షేర్ చేయండి. మాకు రోడ్ వచ్చారో షేర్ చేయండి ప్లీజ్ అండి. కొంచెం సపోర్ట్ చేయండి. మాకు ఈ రోడ్ వచ్చేవరకు అందరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి. కొంచెం షేర్ చేయండి ఈ వీడియో అనేది. మాకు కొంచెం ఏంటంటే మా పిల్లలకు కానీ, మాకు కానీ, మా ఇంట్లో ఉన్న ఓల్డ్ పర్సన్స్కి కానీ, కొంచెం ముసలికైనా సరే కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటుందండి.